చూడండి ఫ్రెండ్స్, వాన ఒక రేంజ్లో పడుతుంది. కువైట్లో ఒక భారీ రేంజ్లో పడుతుంది వాన వచ్చేసి. రోడ్ అయితే కనపడడం లేదు, 4 చీట్లు వేసుకొని పోతున్నాయి బండ్లు కూడా. హెవీ రేంజ్లో పడుతుంది ఫ్రెండ్స్ వాన. ఈ వాన పడిందంటే చాలు డ్రైవర్కి వచ్చేసి హెవీ రిస్క్. రోడ్లపైన వచ్చేసి కొంచెం వాన పడినా నీళ్ళు హెవీ రేంజ్లో నిలిచిపోతాయి ఫ్రెండ్స్, అది ప్రాబ్లము. ఈ వాన వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం పడింది, మధ్యాహ్నం వచ్చేసి 1 గంట కాడ పడింది ఫ్రెండ్స్. ఒంటి ఫుల్గా ఎండ కాస్తుంది, ఒక 2-3 నిమిషాలు చినుకులు పడినాయి, వెళ్ళిపోయింది. డ్రైవర్లు నీట్గా బండ్లు కడుక్కుంటారు, అవి వచ్చేసి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో భారీ రేంజ్లో వాన పడుతుంది, అసలు రోడ్లే కనపడడం లేదు. పూర్తిగా దారి అంతా మోసుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం ప్రజెంట్ కువైట్లో వచ్చేసి. ఒక రేంజ్లో పడుతుంది ఫ్రెండ్స్ వాన. చూడండి ప్రజెంట్ వచ్చేసి కువైట్లో వచ్చేసి ఫ్రెండ్స్ హెవీ రేంజ్ ఎండలు ఉన్నాయి. ఈ ఎండల్లో పడుతుంది అన్నమాట వాన. మీకు అక్కడ చూస్తున్నట్లయితే తెల్లగా కనపడుతుంది వీడియోలో, అది వచ్చేసి సూర్యుడు. కానీ ఈ పక్క ఫుల్ రేంజ్లో వాన పడుతూ ఉంది, ఆ పక్క వచ్చేసి సూర్యుడు మళ్ళీ బయటకు వచ్చాడు, బయట కనపడుతున్నాడు, వాన పడుతూనే ఉంది. అలా ఉంటుంది ఫ్రెండ్స్ కువైట్ పరిస్థితి. ఇక్కడ వచ్చేసి వాన వచ్చిన రిస్కే, ఎండ వచ్చిన రిస్కే, అలా ఉంటుంది. మన డ్రైవర్ అన్నలు ఈ వానకు వచ్చేసి చాలా జాగ్రత్తగా బండ్లు అయితే తోలాలి. ఎందుకంటే ఇక్కడ కువైట్లో వచ్చేసి కొంచెం వాన పడిందంటే, తేమ అయిందంటే చాలు బండ్లు ఎక్కువ వచ్చేసి తిప్పుతూ ఉంటారు అనమాట. రోడ్ల పైన వచ్చేసి బ్రేకులు కొట్టి బండ్లు వచ్చేసి తిప్పుతూ ఉంటారు. అలా వచ్చేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన డ్రైవర్లు కొంచెం భద్రంగా చూసుకుని బండ్లు అయితే తోలండి. ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, వాన పడుతుందిరా అంటే. ఎక్కడ పడుతుందంటే కువైట్లో. అంటే నేను కూడా కువైట్లో ఉన్నానే, పడ్డం లేదనే టైప్లో చెప్తున్నాడు. అంటే కువైట్లోనే ఒక ఏరియాలో వర్షం పడుతుంది, ఇంకో ఏరియాలో పడ్డం లేదనమాట. ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి సాదల్ అబ్దుల్లా ఏరియా అనమాట. ఇక్కడైతే వర్షం అయితే భారీగా పడింది. అతను వచ్చేసి సాల్మియాలో ఉన్నారు, వాళ్ళకైతే వర్షం పడడం లేదంట. అలా ఉంది సిచ్యువేషన్ ఫ్రెండ్స్. మొత్తానికైతే వాన పడుతూనే ఉంది. ఓ పక్క చూసామంటే సూర్యుడు భగవానుడు బయట కనపడుతున్నాడు, ఆ పక్క సూర్యుడేమో కనబడుతున్నాడు, వానేమో పడింది. అలా ఉంది పరిస్థితి ఫ్రెండ్స్. చూడండి లైటింగ్ ఎలా ఉందో. మొత్తానికైతే ఇది 3వసారి వాన పడ్డము ఈరోజు. పొద్దున్నే పడింది, కొంచెం సేపు పడింది, ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు పడింది, మళ్ళీ నిలిచిపోయింది అనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి పడింది, ఒక 5 నిమిషాలు పడింది, బాగా పడింది. 5 నిమిషాలు కూడా పూర్తిగా ఎండలో పడింది. మొత్తం అంతా ఓన్లీ తడిచేడిగా బండ్లన్నీ గలీజ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ పడుతుంది.